ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా జవాన్లకు మద్దతుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర మీడియా కార్యదర్శి కోల ఆనందుల సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని బేరీవారి మండపం వద్ద నుండి 4 మాడవీధుల్లో తిరంగా యాత్ర విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, కూటమి నాయకులు పాల్గొని భారత మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ మన సైన్యం సాధించిన ఘన విజయమన్నారు. మరోసారి పాకిస్తాన్ వక్రబుద్ధిని ప్రదర్శిస్తే ఆ దేశం మరింత దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ఈరోజు మోడీ గారు వేసిన దెబ్బ మీకు ఇప్పటికే అబ్బా అనిపించుంటది. పాకిస్తాన్ ఎదవలకి ఒకటే గుణపాఠం నేర్పించాము. మళ్ళా గని ఇండియా మీద గాని మీ ఆలోచనలు మార్చుకోకుండా ఇంకా గుంట నక్కల మీరు ప్రవర్తిస్తూ బ్యాక్ స్టాబింగ్ చేస్తూ ముందొక మాట మాట్లాడుతూ వెనకాల ఒక మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ అనేది ఏ రకంగా ఉంటుందో మీ ముఖం మీద కొట్టినట్టు చూపించాం. అంతేకాకుండా మరి మా మురళీ నాయక్, మా తెలుగు బిడ్డ, ఈరోజు మీ అందరం కూడా మనసులో కన్నీరు కాలుస్తున్నాం, బాధపడుతున్నాం. మొత్తం ఏవత్ కాళహస్తినే కాదు, ఏవత్ భారతదేశం కూడా ఎవరైతే జవాన్లు చనిపోయినారో వాళ్ళందరితో మేమందరం ఉన్నాం. కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ రోజు భారత సైన్యానికి మద్దతుగా ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణ పురవీధుల గుండా మరి భారత్ మాతాకి జై అంటూ వందే మాత్రం నినాదాలు చేస్తూ మన సైనికులకు మనం అందరం కూడా తోడ్పాటు, మీ వెనక మేము ఉన్నాం, మీ వెన్నంటే ఉన్నాం, భారతీయులందరం మీతో ఉన్నాం అనేటువంటి నినాదంతో ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణ పురవీధుల గుండా ఈ యొక్క ర్యాలీ జరుగుతా ఉంది.